చూసిన ప్రజల్ని మోసం చేసిన నాయకులను చూసినాం కానీ నాయకుల్ని మోసం చేసిన ప్రజల్ని చూడలేదు అని కొంతమంది పోస్టింగ్లు పెట్టినారు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లాంటి భావోద్వేగపూరితమైన మాటలు ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు, మంచిది కాదు. ఎందుకంటే అదే ప్రజలు మనకు అండగా నిలబడ్డది, అదే ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏమీ లేని నాడు 2001లో కేసీఆర్ బయలుదేరిన నాడు మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, ప్రత్యర్థులకు కొదవ లేదు, ఏమీ లేని నాడు కూడా కేసీఆర్ను నెత్తిన పెట్టుకున్నది, గుండెల్లో పెట్టుకున్నది అదే ప్రజలు, నడిపించింది అదే ప్రజలు, మర్చిపోవద్దు. 2014లో అధికారం ఇచ్చింది అదే ప్రజలు, 18లో అధికారం ఇచ్చింది అదే తెలంగాణ ప్రజలు. కాబట్టి ఒక్క చిన్న ఎన్నికలో ఒక్కసారి 1.85% తేడాతోని మన మీద చిన్నపాటి అలక చూపెడితే దానికి ప్రజలను నిందించడం సోషల్ మీడియాలో మంచిది కాదు. దయచేసి ఎవరు కూడా పని చేయవద్దని, తెలంగాణ ప్రజల మనసు తిరిగి మల్లెట్ల గెలుచుకుందాం, లోక్సభలో మల్లెట్ల జెండా పాతుదాం, మల్లెట్ల గులాబీ జెండా ఎగరేద్దాం అనే దిశగా ఆలోచన చేద్దాం తప్ప పొరపాటున కూడా ఏ ఒక్కరు కూడా ప్రజలను నిందించే విధంగా, ప్రజల తీర్పును అవమానించే విధంగా మాట్లాడవద్దని నా విజ్ఞప్తి. మన నాయకుడు కేసీఆర్ గారు ఒక్కటే మాట చెప్తాడు, గెలుపుతోని పొంగిపోవద్దు, ఓడిపోతే కుంగిపోవద్దు. కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభమైన కొత్తలో రసమై బాలచంద్ర గారితో కలిసి ఇంకా చాలామంది కవులు, గోరేటి కన్నా, వరంగల్ సీను అట్లాంటి వాళ్ళందరితో కూర్చొని పాటలు రాసేది. అందులో ఒక అద్భుతమైన పాట రాసేది, సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని, సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం. అంటే 1857లో ఆనాడు మొట్టమొదటిసారి భారతదేశ ప్రజలు బ్రిటిష్ వాళ్ళ మీద మరలబడితే బ్రిటిష్ వాళ్ళు కర్కశంగా తొక్కి పారేసింది. దాన్ని సిపాయిల తిరుగుబాటు అంటారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైంది, ఫెయిల్ అయింది అని చెప్పి భారతదేశంలో ఉండే స్వాతంత్ర ఉద్యమకారులు అయ్యో ఇక మాతో కాదు అని ఎక్కడోళ్ళు అక్కడ దుప్పటి కప్పుకొని పండుకుంటే దేశానికి స్వాతంత్రం వస్తుందనా? అట్లాగే రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని కేసీఆర్ గారు ఆనాడే పిడికిలు బిగించి మరి మన కవులు కళాకారులతోని పాటలు రాయించి తాను స్వయంగా కూర్చొని ఈ పాటలకు కొన్ని మెరుగులు కూడా దిద్దిన పరిస్థితి. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న మనకు తగిలిన దెబ్బ చాలా చిన్న దెబ్బ, చాలా చిన్న ఎదురు దెబ్బ. 119 నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తే మనకు ప్రజలేమి చీకొట్టలేదు, ఈ సవతల భార్య లేదు. మనకు 39 సీట్లు ఇచ్చిన ప్రజలు. 39 సీట్లు అంటే 3వ వంతు 119లో చిన్న లెక్క కాదు. ఒక 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినాం. ఆ లిస్ట్ అక్కడ ఉన్నది. జుక్కల్లో 1152 ఓట్లు, దేవరకద్రలో 1382 ఓట్లు, సిర్పూర్లో 3000 ఓట్లు, బోధన్లో 3000 ఓట్లు, ఖానాపూర్లో 4289. అంటే ఒక్కసారి ఆలోచించుండ్రు, 600 ఓట్లు అటు ఇటు అయితే జుక్కలు గెలిచిపోదు. దేవరకద్రలో 700 ఓట్లు అటు ఇటు అయితే మనం గెలుద్దుము. 1500 ఓట్లతో సిర్పూర్ పోయింది, బోధన ఒక 1500తోని, 2200 ఓట్లతో ఖానాపూరు, 5000 ఓట్లతో 3 సీట్లు పోయినాయి. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, నారాయణఖేడ్ 6000 ఓట్లతో 3 సీట్లు పోయినాయి. ఆదిలాబాద్, తాండూరు, కామారెడ్డి 3 సీట్లు 7000 ఓట్లతో పోయినాయి. ఈ 14 సీట్లలో ఒక 6-7 సీట్లు మనం గెలిచినా ఇవాళ ఏముంటుందనే పరిస్థితి మీకే తెలుసు, నాకంటే బాగా. కాబట్టి మనకు జరిగిందేదో పెద్ద గొప్ప ఊహించలేని, బాధపడి ఇంట్లో వండుకునేంత దరిద్రమైన ఓటమేం కాదు. అంత దూరం ఎందుకు, మన కరీంనగర్ సంగతే తీసుకుందాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరెవరు ఎట్లా గెలిచిందో ఒక్కసారి ఆలోచన చేయండి. పక్కనే ఉంటుంది ధర్మపురి నియోజకవర్గం. అక్కడ ధర్మపురిలో మన కొప్పుల ఈశ్వర్ మంత్రి గారు వారు ఓడిపోయినారు. ఎందుకు ఓడిపోయినారు, ఎట్లా ఓడిపోయినారు? మా తమ్ముడు జమీల్ గారు, ఎక్కడున్నాడు జమీల్ బయట, ఆయన కొత్తపల్లికి జమీల్ బయట ఉన్నాడు. జమీల్ ఒక మాట అన్నాడు కరీంనగర్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో. ఒక మాట అన్నాడు, అన్నా భారతదేశం భావోద్వేగాల మీద ఓటేస్తుందన్నా అన్నాడు. భారతదేశము భావోద్వేగాల మీద ఓటేస్తుందన్నా, ఇమోషన్ మీద నడుస్తుందన్నా అన్నాడు. అంటే ఏంది ఆయన ఉద్దేశం? మన దేశంలో
కొద్దిగా ఇమోషనల్ దేశము, ప్రజలు ఉద్వేగాన్ని, భావాన్ని, బాధను పంచుకుంటారు అన్నాడు. గదే జరిగింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో. ధర్మపురిలో లక్ష్మణ్ గారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే, అది వరకు 4 సార్లు ఓడిపోయింది. ఇంటింటికి తిరిగిండు ఏడ్చుకుంటా, అయ్యో నేను ఓడిపోయినా, రోడ్డు మీద పడతా, నేను ఇక మిగిలిన బతుక అన్న కాడి. చొప్పదండిలో ఏం జరిగింది?